ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకర్ డివోషనల్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే, మనం చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా, తాబేలును పెడుతూ ఉంటారు. తాబేలు మనం చాలా దేవాలయాల్లో చూస్తూ ఉంటాం. బ్రతికి ఉన్న తాబేలు వాటర్ లో పెట్టడము, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టడము, లేదంటే ఒక కుండీలా పెట్టి అందులోని వాటిని పెంచడం చూస్తూ ఉంటాం. తాబేలు లక్ష్మీ స్వరూపం, కూర్మ అవతారం కదా, విష్ణుమూర్తి అవతారం కదా. తాబేలు చాలా మంది ఇంట్లో ఉంటుంది. అసలు తాబేలు ఎందుకు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకోవాలి, అసలు తాబేలు ఉండడం వలన మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అసలు తాబేలు విశేషం ఏమిటి, తాబేలులో ఉన్న అంతరార్థం ఏమిటి, అసలు తాబేలుని ఎలా పెట్టుకోవాలి ఇంట్లో, ప్రతి ఒక్క విషయాన్ని మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. అదే విధంగా తాబేలుని ఎలా తయారు చేసుకొని మనం ఇంట్లో పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. రండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి వీడియో చూద్దాం. అయితే ఇప్పుడు మనకి కావలసినవి ఏమిటి అని అంటే, ఇదిగోండి తాబేలుని మనం ఇలాంటిది క్రిస్టల్లో తెచ్చుకోండి. క్రిస్టల్లో తెచ్చుకుంటే మనకి చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇత్తడిలో కూడా ఉంటుందండి, ఇత్తడిలో కూడా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. మా ఇంట్లోని క్రిస్టల్దే ఉంది, నేను క్రిస్టల్దే నేను ఎప్పుడు అలంకరణ చేస్తాను కాబట్టి మీకు నేను ఇదే చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు కావాల్సినవి ఏమిటి అంటే, ఇలా తాబేలు, దాని కింద ఒక బౌల్ కూడా తీసుకోండి మీరు. తర్వాత ఇదిగోండి పువ్వులు, కాయిన్స్, తమలపాకులు ఉంటే సరిపోతాయి. అలాగే పచ్చకర్పూరం, జవ్వాదు సుగంధభరితమైనవి కాబట్టి అవి వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, నెగిటివిటీ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా నేను జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం నేను యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే పసుపు, కుంకుమ కూడా మనకి కావాలి బొట్లు పెట్టడానికి అన్నమాట. వాస్తు శాస్త్రంలో వివిధ పద్ధతులు చెప్పబడ్డాయి. వాటిలో ప్రత్యేకమైనవి గుర్రం, ఏనుగు, తాబేలు వంటివి. అయితే అవి ప్రతి ఇంట్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఏదో ఒక డెకరేషన్ కోసమో షోకేసుల్లో, గ్లాసుల్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అయితే వాస్తు ప్రకారం కొన్ని ప్రదేశాలలో పెడితే మంచి ఫలితాలు లభిస్తాయని కూడా వాస్తు శాస్త్రంలో రాసి ఉంది. అయితే తాబేలు కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు అవతారాలలో కూర్మావతారం ఒకటి కదా. కూర్మావతారం అంటే తాబేలు అవతారమే. తాబేలు జీవితం చాలా ఎక్కువ. పూర్వం దేవాలయాలలోని బావిలోని జీవించి ఉన్న తాబేలును ఉంచి పెంచేవారు. అయితే కొంతమంది ఇళ్లలో పూర్వం బావిలు కూడా ఉండేవి కదా, అప్పుడు ఆ బావిలలో తాబేలును పెట్టి పెంచుతూ ఉండేవారు. ప్రతిరోజు కూడా తాబేలును చూస్తే శుభం చేకూరుతుంది అని అప్పట్లో పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలతో మనకి తెలియజేశారట. అయితే ఇప్పట్లో కూడా చాలా మంది చూస్తూ ఉంటే కొంచెం రేర్ ప్లేసుల్లో ఇంట్లో తాబేలు బొమ్మ కాదండి, నిజంగా బ్రతికి ఉన్న తాబేలును పెంచుతూ ఉంటారు. గార్డెన్లో ఒక చిన్న కుండీలా పెట్టి అందులో వాటర్ వేసి తాబేలును పెంచుతూ ఉంటారు. అయితే అలా తాబేలును పెంచడం అందరికీ సాధ్యం కాదు కదా. కాబట్టి మన ఇళ్లలో తాబేలు బొమ్మ ఇత్తడిలో లేదా క్రిస్టల్లో ఉన్నటువంటి దాన్ని ఉంచుకోవాలి. అయితే ఏ విధంగా ఉంచుకోవాలి, ఎలా అలంకరణ చేయాలి, ఎలా మనం ఎటువంటి లోహంలో పెట్టి మనం తాబేలుని మనం పెట్టాలి, ఏ దిశలో పెట్టాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. ఒక వెండి, ఇత్తడి, రాగి ప్లేట్లు తీసుకోండి. ఏదో ఒక ప్లేట్ మీకు అవైలబుల్గా మీ ఇంట్లో ఉన్నది తీసుకొని ఒక గాజు బౌల్ పెట్టి అందులో నీరు పోసి కొంచెం పసుపు, కుంకుమ వేయండి. వేసిన తరువాత అందులో చిల్లర నాణేలు, తాబేలును పెట్టేసి కుంకుమతోనూ గంధంతోనూ అలంకరణ చేసి చిల్లర నాణేలు చుట్టూ వేయండి, పువ్వులతో అలంకరించండి. జవ్వాదు, పచ్చకర్పూరం మంచి సువాసన ఇస్తుంది కదా, అది మనం ఆ రెండిటిని కూడా తాబేలు పెట్టిన వాటిల్లో ఆ నీళ్ళల్లోనూ ఆ పువ్వుల మీద తాబేలు మీద వేయడం వలన మనకి మన ఇల్లంతా కూడా సువాసన విరజిల్లుతూ ఉంటుంది. అక్కడ కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఎప్పుడైనా కూడా జవ్వాదు, పచ్చకర్పూరం ఇటువంటి సుగంధభరితమైనటువంటి వస్తువులు ఉన్న చోట దైవశక్తి ఆకర్షిస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉండదనమాట. అంటే చెడు ప్రతికూల శక్తులు ఏవి కూడా ఆ ఇళ్లలో ఉండవన్నమాట. కాబట్టి వాటిని ఉపయోగించడానికి ప్రయత్నించండి ప్రతి దానిలో కూడా. అయితే
ఈ తాబేలుని ఎలా పెట్టాలి అంటే ఇలా అలంకరించుకున్న తరువాత ఉత్తర ముఖంగా పెట్టాలి. ఉత్తర ముఖంగా అంటే తాబేలు ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండేటట్టు పెట్టాలి. ఇలా పెట్టి ప్రతిరోజు కూడా ఆ నీళ్లను మార్చి ఏదైనా పచ్చని చెట్టుకి ఆ నీళ్లను పోసి ఆ తాబేలు బౌలు అన్నిటినీ కూడా ఒక్కసారి క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసి తాబేలుని పెట్టండి. ఇలా చిల్లర నాణ్యాలు మాత్రం తాబేలు చుట్టూ కానీ వేయడం, అదే ఆ బౌల్లో వేయడం మర్చిపోవద్దు. ఇలా చేసి అయితే ప్రతిరోజు కూడా మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా, ఏదో ఒక పని మీద బయటికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు ఆ తాబేలుని ఒక్కసారి చూసి వెళ్ళడం శుభం చేకూరుస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. మరొక విషయం ఏమిటి అంటే మనకి తాబేలుని ఇలా తయారు చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం కోసం వస్తే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వాస్తు పరంగా మనకి ఇంట్లో ఈ వాస్తుకి ఇది లేదు, ఈ గోడ ఇటు ఉండాలి, ఈ తలుపు ఇటు ఉండాలి, ఈ ద్వారం ఇటు ఉండాలి, పూజ గది ఇటు ఉండాలి, ఇలాంటివి తప్పుగా ఉన్నాయి అని కొన్ని వాస్తు పరంగా మనం బాధపడుతూ ఉంటాం. కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయేమో ఇంటికి అని. అటువంటివి ఏ ఉన్నా కూడా ఈ తాబేలు బొమ్మని ఇలా మనం పెట్టుకోవడం వలన ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అని చెబుతున్నారు. అలాగే పిల్లలకి మంచి బుద్ధి వస్తుందట ఇలా తాబేలుని మన ఇంట్లో ఉంచడం వలన. వాస్తుపరంగా బుధగ్రహం దోషం ఉంటే ఆ దోషం కూడా తొలగిపోతుంది. అయితే ఈ తాబేలుని ఇంట్లోనే కాదు వ్యాపార స్థలాలలో కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. అయితే ఇదంతా కూడా మనకి వాస్తుపరంగా వాస్తు యొక్క శాస్త్రం చెప్పినటువంటి పుస్తకంలో చెప్పబడింది. పండితులు కూడా మనకి చెబుతున్నారు. ప్రతిరోజు కూడా మనం ఏదైనా ఒక కోరికను తాబేలుని మనం ఆ వాటర్ మార్చి మళ్ళీ పెడుతూ ఉన్నప్పుడు మనకున్న ఏదైనా మంచి కోరిక కానీ, అదే ధర్మబద్ధమైన కోరిక కానీ, కష్టం కానీ, ఏదైనా సమస్య కానీ మనం వివరిస్తే తాబేలుకి ఖచ్చితంగా మనకి నెరవేరుతుందని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. చూశారు కదా, తాబేలుని ఎలా మనం అలంకరించుకొని మనం ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి, ఎటువంటి ఫలితాలు వస్తాయి, అసలు తాబేలుని మనం ఇంట్లో పెట్టుకోవడంలో అంతరార్థం ఏమిటి అని ప్రతి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. మీకు పూర్తిగా వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.